ఇన్బాక్స్ జాగ్రత్త. కీక్ కీక్ కీక్. చెప్పలేనంత ఉత్సాహంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి అమాంతంగా ఫోన్ అందుకొని ఆత్రంగా దానివైపు చూసింది డాలీ. 1 మెసేజ్ రిసీవ్డ్. దేవుడా దేవుడా, రవి నుంచే అయ్యుండాలనుకుంటూ ఆశగా ఇన్బాక్స్ ఓపెన్ చేసింది డాలీ. ఎస్. సంతోషంతో మనసు ఉబ్బిపోయేంతగా అణుచుకోలేక అరచివేసింది డాలీ. ఎందుకంటే మెసేజ్ వచ్చింది రవి నుంచి. అసలు కథేంటి? 2 నెలల క్రితం రవి ఆ మధ్య వాళ్ళ చర్చిలో ఒక్కదిన యవ్వనస్తుల రిట్రీట్లో పరిచయమయ్యాడు. చూడటానికి బాగుంటాడు. చదువులో వెనుకబడ్డ చర్చి మినిస్టరు. చాలా చురుకుగా పాల్గొంటాడు. మంచిగా పాటలు పాడుతాడు. ఆ రోజు యూత్ రిట్రీట్లో ఆ అబ్బాయి పాడుతూ ఆరాధన చేస్తుంటే తన్మయంతో కన్నీళ్లు పర్యంతమై దేవుని స్తుతిస్తూ ఉండిపోయింది డాలీ. రిట్రీట్ అయిపోయిన తర్వాత అతనితో మాట్లాడింది. తన గురించి ప్రార్థన చేయమని, అలాగే దేవుని సేవ చేసేవారంటే తనకెంతో ఇష్టమని చెప్పింది. ఇంకా ఎక్కడైనా ఇలాంటి రిట్రీట్స్ ఉంటే తనకు తెలియచేయమని చెప్పింది. మరుసటి రోజు తన ఇన్బాక్స్లో రవి మెసేజ్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్ డాలీ గారు, బాగున్నారా? మీ గురించి ప్రేయర్ చేస్తున్నాను. రిప్లై ఇచ్చింది డాలీ. ప్రైజ్ ది లార్డ్ రవి గారు, నేను బాగున్నాను, థ్యాంక్ యూ. మీ గురించి నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. 2 రోజుల తర్వాత రవి మెసేజ్ చేశాడు. హాయ్ డాలీ, ఎలా ఉన్నారు? ఏంటండి, నేను మెసేజ్ చేస్తేనే రిప్లై ఇస్తారా? మీరు మెసేజ్ చేయరా? డాలీ రిప్లై ఇచ్చింది. అలా ఏం లేదు, యాక్చువల్లీ మీ మెసేజ్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. రవి మెసేజ్ చేశాడు. అయినా మీరు ఎదురు చూసేంత గొప్పవాళ్ళం కాదులేండి. రిప్లై ఇచ్చింది డాలీ. మీకేంటి, గ్రేట్ సింగర్, టాలెంటెడ్, స్మార్ట్. రవి మెసేజ్ చేశాడు. మీరు మాత్రం తక్కువ. అసలు మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడే ఫ్లాట్ అయ్యాను. ఫ్రాంక్గా మాట్లాడినందుకు సారీ. రిప్లై, భలేవారే, పర్లేదు. వారం రోజుల తర్వాత మెసేజ్ చేశాడు రవి. హాయ్ డాలీ, ఫోన్కి రీఛార్జ్ చేయించావా? నేను ఇందాకే రీఛార్జ్ చేయించాను, లేకుంటే డబ్బులన్నీ మెసేజ్కి అయిపోతాయి. రిప్లై ఇచ్చింది డాలీ. నేను అంత తెలివిలేనిదాన్ని అనుకున్నావా? నిన్నే వేయించేశాగా. మెసేజ్ చేశాడు రవి. వావ్, మై డాలీ ఈజ్ ఇంటెలిజెంట్ గర్ల్. రిప్లై ఇచ్చింది డాలీ. అంత లేదు బాబు, నీకంటే ఏం కాదు. 4 రోజుల తర్వాత మెసేజ్ చేశాడు రవి. స్టూపిడ్, ఎక్కడ చచ్చావే? ఎన్ని మెసేజ్లు పంపినా రిప్లై ఇవ్వవా? నీకు బాగా డాష్ డాష్ డాష్. ఎందుకంటే అన్నీ బూతులే కదా. రిప్లై ఇచ్చింది డాలీ. ఎందుకురా అన్నేసి మాటలంటున్నావు? మెసేజ్ ఆఫర్ అయిపోయింది. మళ్ళీ వేయించడానికి డబ్బులు లేవు, అందుకే ఆలస్యమైంది. చివరికి పుస్తకాలకు డబ్బులు కావాలని ఎలాగలా మమ్మీకి అబద్ధం చెప్పి డబ్బులు తెచ్చాను. మెసేజ్ చేశాడు రవి. సరే సరే, నాకు కూడా ఆఫర్ వేయించు. నా దగ్గర కూడా డబ్బులు లేవు రీఛార్జ్కి. రిప్లై ఇచ్చింది డాలీ. ఓకే, వేయిస్తాను, కానీ నన్ను అపార్థం చేసుకోకు ప్లీజ్. మెసేజ్ చేశాడు రవి. డాలీ డార్లింగ్, నిన్న రాత్రంతా నా కల్లో నువ్వే తెలుసా? రిప్లై ఇచ్చింది డాలీ. నిజమా? ఏం చేశాను? కుతూహలంగా ఇన్బాక్స్ ఓపెన్ చేసి రవి పంపిన మెసేజ్ చదువుతూ ఉంది డాలీ. డాష్ 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 అంటే ఆ మెసేజ్లో బూతులున్నాయి. ఆ రోజు రాత్రి డాలీ నిద్రపోతుండగా డాలీ డాలీ తన పేరు పిలవగానే వరుసగా డాలీ ముందుకు వచ్చి నిలబడింది. ఎదురుగా దగదగా మెరిసిపోతున్న పెద్ద సింహాసనం, దానిపై చెప్పలేనంత వెలుగును వస్త్రంగా ధరించి ఉన్న ఒక వ్యక్తి. ఆ గొప్ప వెలుగు వలన ఆ వ్యక్తి ముఖం కూడా చూడలేకపోయింది డాలీ. కానీ ఆ వ్యక్తి కళ్ళు మాత్రం అగ్నిహోత్రం వలె మండిపోతున్నాయి. ఆ వ్యక్తి వైపు చూడలేక తలదించుకుంది డాలీ. అంతే, ఒక్కసారి గుండె గుబేలుమంది. తన కాళ్ళ కింద ఏమీ లేదు, అంతా శూన్యం. తను గాలిలో తేలుతూ ఉంది. దూరంగా శూన్యంలో ఏదో గోళం మంటల్లో కాలిపోతూ కనిపించింది. ఇన్బాక్స్ జాగ్రత్త పార్ట్ 5. అయ్యో, మన భూమి కాలిపోతుంది అని ఎవరో అరుస్తూ ఉన్నారు. అసలేం జరుగుతుందో అర్థం కాలేదు డాలీకి. ధవళ సింహాసన తీర్పు అంటూ ఎవరో అరుస్తూ అటుగా రావడం విని అటు తిరిగి చూచింది డాలీ. తెల్లగా రెక్కలు కలిగి ఎగురుతూ కొంతమంది దూతలు అటుగా వెళ్ళడం కనిపించింది. అంతే, ఒక్కసారిగా చర్చిలో పాస్టర్ అంకుల్ తరచుగా చెప్పే విషయాలన్నీ గుర్తుకు రాసాగాయి. మనం అంత్యదినంలో ఉన్నాం. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక మారు మనస్సు పొందండి, పాపములు విడిచిపెట్టండి, దేవుని రాకడ కొరకై సిద్ధపడండి, భయంకరమైన తీర్పును తప్పించుకోండి. ఒక్కసారిగా అదిరిపోయింది డాలీ. అంటే దేవుని రాకడ వచ్చేసిందన్నమాట. నేను ఇప్పుడు తీర్పులో ఉన్నానన్నమాట. అయ్యో, నేను ఇప్పుడేం చేయాలి? డాలీ ఉరుములు ఉన్న ఆ స్వరం వినగానే ఉలిక్కిపడి సింహాసనంపై ఉన్న వ్యక్తి వైపు చూసి ఇన్బాక్స్ పార్ట్ 6. దేవుని యొక్క తీర్పుకు వచ్చింది డాలీ.
ఒక్కసారిగా సింహాసనంపై ఉన్న వ్యక్తి వైపు చూసింది డాలి. ప్రభువా, నేను ఏ తప్పు చేయలేదు. నాకు తీర్పు తీర్చడం అన్యాయం. నేను రక్షించబడ్డాను బతిమాడుతూ ఉంది డాలి. సింహాసనంపై ఉన్న వ్యక్తి డాలి మాటలు పట్టించుకోలేదు. మళ్ళీ ఉరుములాంటి స్వరంతో సాక్షిని ప్రవేశపెట్టండి అని అన్నాడు. అప్పుడు ఒక పెద్ద చతురస్రాకారపు పెట్టి ఒకటి విచిత్రంగా గాలిలో ఎగురుతూ డాలికి సింహాసనానికి మధ్యలో వచ్చి నిలబడింది. దానిపై ఇంగ్లీష్లో ఇన్బాక్స్ అని వ్రాసి ఉంది. డాలి ఆశ్చర్యంతో దానిని చూస్తూ ఉండగా దాని మూత తెరుచుకుంది. అంతే, దాని లోపల నుంచి మొదటిసారి నుంచి డాలికి వచ్చిన మెసేజెస్ అన్నీ పెద్ద పెద్ద అక్షరాలతో స్పష్టంగా కనిపిస్తూ బయటకు రాసాగాయి. డాలితో పాటు అక్కడ నిలిచి ఉన్న కొన్ని లక్షల మంది వాటిని చూస్తున్నారు. దేవుడా, రవి మెసేజెస్ మాత్రం రాకూడదు. అయినా నేను అన్ని మెసేజెస్ చదవగానే ఎవరు? ఇన్బాక్స్ పార్ట్ 7. తీర్పు కొరకు నిలవబడి ఉన్న డాలి దగ్గరకు ఒక బాక్స్ వచ్చింది. అందులో డాలి పెట్టిన మెసేజెస్ అన్నీ ఉన్నాయి. అప్పుడు డాలి అనుకుంది, దేవుడా, రవి మెసేజెస్ మాత్రం రాకూడదు. అయినా నేను అన్ని మెసేజెస్ చదవగానే ఎవ్వరూ చూడకుండా డిలీట్ చేశానుగా, అవి రావులే అనుకుంది డాలి. కానీ పాపం డాలి ఆశ నిరాశగా మారింది. ప్రతి మెసేజ్ పొల్లుపోకుండా సెన్సర్ కట్ లేకుండా రాసాగింది. సిగ్గుతో తలదించుకుంది డాలి. ఇక ఏమీ మాట్లాడలేకపోయింది. సింహాసనంపై ఉన్న వ్యక్తి యొక్క ఉరుములాంటి స్వరం భయంకరంగా మరొకసారి గర్జించింది. ఈ పాపిని నరకాగ్నిలో పడవేయండి. అంతే, వెంటనే రెక్కలు ధరించిన దూతలు డాలిని బలవంతంగా లాక్కెళ్ళసాగారు. దూరంగా మండుతూ పొగలు కక్కుతున్న నరకాగ్ని చూడగానే భయంతో బిక్కచెక్కిపోయింది డాలి. వదలండి, వదలండి, ప్లీజ్, నన్ను నరకంలో పడవేయద్దు, ప్లీజ్ ప్లీజ్, పిచ్చిగా అరుస్తూ ఉంది డాలి. డాలి, డాలి, ఏమైంది నీకు? మమ్మీ అరుపుతో. ఇన్బాక్స్ పార్ట్ 8. డాలిని నరకంలో పడవేయడానికి 2 దేవదూతలు తీసుకుని వెళ్తుండగా, వదలండి, వదలండి, ప్లీజ్, నన్ను నరకంలో వేయొద్దు, ప్లీజ్ ప్లీజ్, పిచ్చిగా అరుస్తుంది డాలి. డాలి, డాలి, ఏమైందిరా నీకు? మమ్మీ అరుపుతో ఒక్కసారిగా నిద్ర మేలుకుంది డాలి. ఒళ్ళంతా చెమటలు, భయంతో వణికిపోతుంది. మమ్మీ, మమ్మీ అంటూ మమ్మీని గట్టిగా కౌగిలించుకుంది. ఏమైందని మమ్మీ అడిగిన ప్రశ్నకు, ఏం లేదు మమ్మీ, ఏదో పీడకలని సమాధానం ఇచ్చింది డాలి. కొంచెం మంచినీళ్ళు త్రాగి ఆలోచిస్తూ పడుకుంది. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. కీక్ 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 మెసేజ్ వచ్చిన శబ్దంతో మేలుకుంది డాలి. ఫోన్ కంటే ముందు బైబిల్ చూడాలని హృదయంలో ప్రేరేపణ. బైబిల్ ఓపెన్ చేసింది డాలి. కళ్ళెదుటగా దేవుని వాక్యం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము. నీ యవ్వన కాలమందు నీ యవ్వనము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుని తీర్పును తెచ్చునని జ్ఞాపకం ఉంచుకునము. ఏదో బోధపడినట్లుగా నిబ్బరంగా హృదయంలో స్థిరమైన. ఇన్బాక్స్ పార్ట్ 9. ఏదో బోధపడినట్లు నిబ్బరంగా హృదయంలో స్థిరమైన నిర్ణయంతో ఫోన్ చేతిలోనికి తీసుకొని ఇన్బాక్స్ ఓపెన్ చేసింది డాలి. 1 మెసేజ్ రిసీవ్డ్. రవి నుంచే వచ్చింది. చూడకుండానే డిలీట్ చేసింది డాలి. ఇంకెప్పుడు రిప్లై ఇవ్వలేదు. స్నేహితులారా, ఇన్బాక్స్తో జాగ్రత్త సుమా. ఇట్లు మీ సహోదరుడు వినోద్ కుమార్. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు. గమనించాలి, డాలి రవి పంపిన ప్రతి మెసేజ్కు రిప్లై ఇస్తూ ఉంది. చివరికి తన యొక్క లిమిట్స్ దాటింది. చివరికి దేవుడు దర్శనం ద్వారా నరకముంది జాగ్రత్త అని హెచ్చరించాడు. మరి మన జీవితం ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచన చేద్దాం.